ఏంటిరా నీ ఫ్యాన్ ఫాలోయింగ్? ఏం చేసినా ఎవడూ కదలటం లేదు. వాడు పూరా తగలబెడతానంటున్నాడ్రా. రే కోనేరెత్తు. క్యాలీఫ్లవర్ అంటే రోడ్డు పక్కన మార్కెట్లో 20 రూపాయలకు దొరికేదాన్ని 10 రూపాయలకు బేరం చేసి కొనుక్కొని షాప్ వాడు క్యారీ బ్యాగ్ ఇవ్వకపోతే దాన్ని చేత్తో పట్టుకొని సైకిల్ తొక్కుతూ ఎక్కడ పట్టుకోవాలో ఎక్కడ పెట్టుకోవాలో తెలియక ఎలాగోలా ఇంటికి తీసుకెళ్లి పెళ్ళైతే పెళ్ళానికి లేకపోతే అమ్మకు ఇచ్చి కుదిరితే కూర కుదరకపోతే పులుసు మిగిలిపోతే మందులోకి మంచూరియా చేసుకునేది కాదురా. క్యాలీఫ్లవర్ అంటే ఒక పవర్, నిలువెత్తు నిలబడ్డ టవర్, శీల రక్షణకొచ్చిన మహా క్లవర్ నేనేరా. శీలో రక్షతి రక్షిత అన్న ఆండీ ఫ్లవర్ వంశంలో పుట్టిన 3వ తరాన్ని రా. క్యాలీఫ్లవర్ గ్రాండ్ సన్ ఆఫ్ ఆండీ ఫ్లవర్. గోలీ సోడాలో గోలీలా దాచుకున్న నా శీలాన్ని దోచుకున్న ఆ ముగ్గురిని పట్టుకునేంత వరకు వదలను. అప్పటిదాకా ఇక్కడి నుంచి కదలను. ఎక్కడ చూసినా క్యాలీఫ్లవర్ గురించి చర్చ, క్యాలీఫ్లవర్ గురించి రచ్చ. ఒక్క రోజులో వైరల్ అయిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది క్యాలీఫ్లవర్. మా క్యాలీఫ్లవర్ బాబుకి ఆ క్యాలీఫ్లవర్ కూడా తీసేస్తే ఈ రాష్ట్ర ప్రజల పరిస్థితి ఏమిటి? పవిత్రతకే పట్టుబట్టలేసిన యాండీ ఫ్లవర్ మనవడికే కట్టుబట్టలిప్పారే. భావన అలా ఒంటరిగా వదిలేను. నేను వెళ్తాను. అక్క మా అమ్మ చావుబతుకులో అక్క. అన్నా ఒక మగాడి మానం పోయిందని మేము ఆలోచిస్తుంటే మీ అమ్మ ప్రాణం పోతుందని నీ ఏడుపెంటమా? వెళ్ళిపా. పాపా ఆ ప్యాంట్ జేబులో డబ్బులున్నాయి, తీసుకుని వెళ్ళమ్మా. దేవుడు ఉన్నాడన్నా. ఎట్టెట్టెట్టా ఆ మొండి మూలగాడికి అంత పాపులారిటీయా? రాష్ట్రంలో జరుగుతున్న రచ్చకే నైతిక బాధ్యత వహిస్తూ ఆ సీఎం రాజీనామా చేయాలా? దీని అమ్మ జీవితం. ఆరోగ్యశ్రీలోని రోగాలన్నీ నా ఒంట్లోనే ఉన్నాయి కదయ్యా. పొలకేదో వచ్చి పుల్కా మీద పడ్డట్టు ఆడేమో బెండకాయ గుర్తేసుకొని నా గుండెకాయకి నొప్పి తెప్పిస్తున్నాడు. ఊళ్ళో టెన్షన్స్ అన్ని నాతో ఫంక్షన్స్ చేసుకుంటున్నాయి కదరా. సార్ క్యాలీఫ్లవర్ కి కరెక్ట్ మొగుడు ఒకడు ఉన్నాడు సార్. ఎవడయ్యా డీజీపీ వాడు? టెంపర్ మూర్తి సార్. ఏమయ్యా డీజీపీ, వాడి కాలీఫ్లవర్ గాడికి కరెక్ట్ మొగుడైతే నాకు రంకు మొగుడయ్యా. సలహా చెప్పే మంగ అంటే సైనైడ్ వేసుకోవే గంగా అందంట. ఎనగటికి నీలాంటిది ఇలాంటి పిచ్చి పిచ్చి చేష్టలు చేస్తున్నాడని కదయ్యా అన్ని ఫారెస్ట్ కు పంపింది. మీ దిక్కుమాలిన ఈగోలు పక్కన పెట్టండి సార్. సామెత్ చెప్పినంత ఈజీ కాదు సార్ సమస్యకి పరిష్కారం అంటే. టెంపర్ మూర్తి ఒక్కడే ఇప్పుడు మనకి దిక్సూచి. తప్పదానా చెప్పా? తప్పదు సార్. వచ్చాడ్రా అన్న టెంపర్ మూర్తి. ఇన్నాళ్ళు అడవిలో వేటకెళ్లిన పోలీస్ సింహం సిటీకి తిరిగి వచ్చింది. దెబ్బకి ఈ ప్రాబ్లం కి సొల్యూషన్ దొరుకుతుంది. మరి ఇప్పుడే టెంపర్ మూర్తి గారు వచ్చారు. ఆ టెంపర్ మూర్తి అయిన ప్రాబ్లం సాల్వ్ చేస్తారో చూద్దాము. ఒకసారి కెమెరా ఇవ్వరా. మొత్తం తీసుకోరా. ఏమయ్యా, ఒక మగాణ్ణి బట్టలు లేకుండా నడి బజార్లో కూర్చోబెడతారా? ఆడవాళ్ల శీలం మగవాళ్ల శీలం వేరు వేరు కాదయ్యా, రెండు ఆలు లాంటివి. అలాంటి శీలం నడి బజారులో పోతుంటే ఎలా చూస్తూ ఉండగలిగారా? కనీసం ఓ పంచ, కనీసం ఓ లుంగి, కనీసం ఓ జేబుగుడ్డ అంటే కర్చీఫ్ ఇక్కడ కప్పుంటే ఏం కనపడకుండా దర్శనం అయ్యేది కాదు కదా. ఎంత పాపంరా. ఏమ్మా, నీ భర్తకి 2 కాళ్ళు లేవా? మధ్యలో మగతనం లేదా? ఏమయ్యా కానిస్టేబుల్, ఇలా కాళ్ళు స్తంభాల్లో పెట్టావు, వాటి మధ్య ఎలక్ట్రిసిటీ లేదా? మీరే గనుక పరువు గల మగాళ్ళైతే ఇలా పువ్వు ఇచ్చి కాదురా, ఎంత గుడ్డు ఇచ్చి ఆ మగతనం పరువు కాపాడేవాళ్ళురా. లొట్టపిట్ట రాజా, నీ పరువుని ఇలా 10 మందిలో ప్రదర్శనకు పెట్టావంటే నీ మనసు, నీ మగతనం ఎంత గాయపడిందో నేను అర్థం చేసుకోగలను. ఓకే ఓకే, ఈ దుర్యోధన దుస్సాహసన దుర్వినీతి లోకల్లో
అమరో భారతం శిశువులుగా మీరు పుట్టి పశువులుగా మారితే పరమస్థానం కాదిది జన్మస్థానం మానవతకు మోక్షమిచ్చు పుణ్యక్షేత్రం. నాన్న క్యాలీఫ్లవర్, ఇప్పుడు చెప్పు అసలు నీ సమస్య ఏంటి? ఎందుకీ నగ్న ప్రదర్శన? మగాడి శీల రక్షణ కోసం చట్టం కావాలన్నదే నా పోరాటం సార్. నీ పోరాటంలో అర్థం ఉంది, కానీ దేనికైనా ఒక పద్ధతి ఉంటుంది రాజా. ఇల్లు కట్టాలంటే ముందేం చెయ్యాలి? పునాది తీయాలి సార్. పునాది తవ్వాలంటే ఏం చెయ్యాలి? ప్లాన్ ఉండాలి కదా. ఇక్కడ బోసిమలతో కూర్చొని రచ్చ చేస్తే చట్టం రాదు రాజా, నీరసం వస్తుంది. కాబట్టి స్మార్ట్ గా ఆలోచిద్దాం. ముందు ఆ ముగ్గురు జగజ్జంత్రీలను పట్టుకుందాం, తగిన శిక్ష పడేలా చేద్దాం. అప్పుడు మగాళ్లకు చట్టం వచ్చేలా చేద్దాం. కాబట్టి నా లొట్ట పిట్టరాజా, ఓ అన్నగా చెప్తున్నా, తిన్నగా నాతో రా. గొడుగులా నీకు నీడలా ఉంటా, గూగుల్లా నీకు గైడ్ చేస్తా. నన్ను నమ్ము రాజా. నమ్ముతాను సార్. నా మానానికి మీరు ప్యాంట్ వేసినప్పుడే మగాడి శీలానికి మీరు ఎంత విలువిస్తారో అర్థమైంది. శుక్రియా. మిమ్మల్ని గురువులా భావించి మీతో వస్తాను సార్. శభాష్ బుడంకాయ రాజా. అమ్మా లేచి కూర్చో. అమ్మ కోసం తెచ్చినవి అమ్మ తిన్నాక తినాలని తెలీదా? రేపో మాపో పోయేదాన్ని, నాకెందుకమ్మా? నీకేం కాదమ్మా, మన ఆకల్లో నిజాయితీ ఉంది కాబట్టే ఈ రోజు ఓ అన్న తినటానికి ఇచ్చాడు. నువ్వు అంటావుగా మనం మోసపోయామే కాని మోసం చేయలేదు అని. మోసపోయిన వాళ్ళకు దేవుడు ఎప్పుడు తోడుగా ఉంటాడమ్మా. చెప్పు రాజా. ఆ ముగ్గురిని పట్టుకోవాలంటే ఆధారాలు కావాలి, గుర్తులు కావాలి, పుట్టు మచ్చలు, పెట్టుడు మచ్చలు, టాటూలు, టీకాలు ఇలా ఏమైనా ఉన్నాయా? ఈకలున్నాయి సార్. ఆ? రాజా, మనిషి అన్నాక ఈకలు, క్యాలీఫ్లవర్ కింద ఆకలు వెరీ కామను. వాళ్ళ ఊహా చిత్రాలు గీయాలంటే పోలికలు చెప్పాలి. నాకదంతా తెలియదు సార్. ఈకలు దాకా తాగి ముఖానికి ఈకలు పెట్టుకొని నా శీలాన్ని దోచుకెళ్లారు సార్. అవి ఈకలు కాదురా, వెన్నీస్ మాస్కులు రా నా లొట్ట పిట్ట రాజా. అవి కాకుండా ఇంకే గుర్తులున్నాయి. ఏమిటి వీడు ఫ్లాష్ బ్యాక్ చక్రం తిప్పుతున్నాడు? సార్, ఆ, ఒక అమ్మాయికి నాలుక మీద ఆ. ముత్యమంతా మెరిసిపోతున్న పూసుంది సార్. అది పూస కాదురా నాయనా, ఫ్యాషన్ పోగు. ఇప్పుడు తీసేసి ఉంటుందిలే. టెన్షన్ లో నీకేం గుర్తున్నట్లేదు రాజా. వెళ్ళి స్నానం చేసిరా. స్వీటీ, బాబు కౌన్ హై ఆంటీ? నేమ్ క్యాలీఫ్లవర్. పేరే టెంప్టింగ్ గా ఉంది. బాబు, నా వైఫ్ రమన్ దీప్ కౌర్ ఫ్రమ్ ఢిల్లీ, ఒరిజినల్ పంజాబీ. నమస్తే మేడం. నీది కింద కంఫర్ట్ గా ఉంటుందా పైన? సార్, రూమ్ గురించి నువ్వు గ్రౌండ్ ఫ్లోర్ లో పడుకుంటావా, ఫస్ట్ ఫ్లోర్ లో పడుకుంటావా అని అడుగుతుంది. నేను ఎక్కడైనా అడ్జస్ట్ అవుతాను మేడం. సార్, మేడం గారు కన్ను కొడుతున్నారు సార్. అయ్యో, అపార్థం చేసుకోవద్దు బాబు. మా ఆవిడకి ఐ వీక్నెస్, కళ్ళు చిదంబరం గారి లాగా. రా సేద్దు కానీ. ఏమయ్యా, నువ్వేదో చేస్తావు, పెద్ద పోటుగాడి మరి కాదయ్యా. నువ్వు గెస్ట్ కదా, రండి సార్ స్నానం చేద్దు గాని అని బాత్రూమ్ చూపించడానికి అడుగుతుంది. అది తీసి ఇస్తాను. అయ్యో బాబు, నువ్వు బాత్రూమ్ లో స్నానం ప్యాంటుతో చేస్తావా, ప్యాంట్ లేకుండా చేస్తావా? ప్యాంట్ లేకుండా సార్. మా ఆవిడే అదే అంది, ప్యాంట్ తీసి బాబు టవర్ ఇస్తాను, బాత్రూమ్ ఎందుకనే అంది. నీకు చిన్న సైజ్ కావాలా పెద్ద సైజ్ కావాలా? బాబు సబ్బు. అసలే శీలం పోయి బాధపడుతుంటే ఈ అశ్లీలం మాటలేంటి సార్? బాబు, ఇంకా పోవడానికి నీ దగ్గర ఏముంది బాబు?